కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటు దాడి చేసిన 47 మందిలో 19 మందికి భూసేకరణలో భూమే లేదన్నారు పోలీసులు. కుట్రపూరితంగానే కలెక్టర్పై దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇటు దాడి ఘటనపై ఉద్యోగుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. రేపు లంచ్ అవర్లో నిరసన తెలియజేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటన కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన కుట్రదారులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమంతా ఆయనను పరిగి పిఎస్లో విచారించిన పోలీసులు ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించి కొడంగల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉండనున్నారు. సంఘటన జరిగినప్పుడు వారు ఆ ప్రాంతంలో లేరు కాబట్టి జరిగిన సంఘటనలో అతను అక్కడ ఆ ప్రాంతంలో లేడు కాబట్టి అతను ఏ విధమైన దాడి చేసే ఎవరి మీద దాడి చేసే ఆస్కారం లేదు. కాబట్టి నరేందర్ రెడ్డి గారి మీద 109 సెక్షన్ పెట్టడం తప్పు. ఆ సెక్షన్ కింద కోర్టు వారిని రిమాండ్ అడగడం కూడా ఇట్స్ ఇల్లీగల్. కాబట్టి కోర్టు వారికి డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. కలెక్టర్పై దాడి చేసిన 47 మందిలో 19 మందికి అసలు భూమే లేదన్నారు వికారాబాద్ జిల్లా మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ. ప్రధాన నిందితుడు సురేష్ కు భూమి ఉన్నా భూసేకరణలో తన భూమి పోవట్లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్పై దాడి చేశారని చెప్పారు. కలెక్టర్పై దాడి చేస్తుంటే భూములు కోల్పోతున్న లగచర్ల గ్రామస్తులే అడ్డుకున్నారన్నారు. ఇప్పటి వరకు 21 మందిని రిమాండ్కు తరలించామని చెప్పారు. విచారణ కొనసాగుతుందని, మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు ఐజీ సత్యనారాయణ. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసి ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 3 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేమేదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. అదే పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఈ కేసులో ఏవన్గా భోగమోని సురేష్ ను చేర్చామన్నారు. ఈ నెల 11న అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ అధికారులను ప్లాన్ ప్రకారం గ్రామంలోకి తీసుకెళ్లాడని చెప్పారు. కలెక్టర్ వెళ్లిన సమయంలో అందరూ ఒకేసారి గుమిగూడారని, ఆయన వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. కలెక్టర్ కారు దిగి వారి వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా రాళ్లు రువ్వినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ కడా అధికారి వెంకట్రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారని రిమాండ్ రిపోర్టులు తెలిపారు. కలెక్టర్పై దాడి చేయడం బాధాకరమన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. బండరాళ్లు, కర్రలతో దాడి చేయించారని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. కలెక్టర్పై దాడికి నిరసనగా రేపు లంచ్ అవర్లో నిరసన తెలుపుతామని ప్రకటించారు. దాడి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా అంత తీవ్రతంగా ఉన్న ఒక్కరి మీద దాడి జరగలేదు. కానీ ఇలా కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ప్రతి ఒక్కరి మీద దాడి. ఇలా ఉద్యోగులు కులగణన చేస్తుంటే వాళ్ళు చేసే ప్రశ్నలకు కూడా అక్కడ కనీసం ఇంట్లోకి రాకుండా ఇష్టమైనట్టు వాళ్ళని దాడి చేస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. కలెక్టర్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కుట్రలో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అమాయక ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని ఆరోపిస్తోంది. లగచర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. దుద్యాల, కొడంగల్, బొమ్రాస్పేట మండలాల్లో టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు.